కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. సాయి కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. నిందితి నీవే జగత్తునంతా, నువ్వు వినాంత మాయా. నిందితి నీవే జగత్తునంతా, నువ్వు వినాంత మాయా. సాయి కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. సాయి కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. నే ఒక అంధుని రంధిత బంధిని, ప్రభు దర్శనమే ఇమ్మా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై. పరబ్రహ్మస్వరూపమైన సాయిబాబా భక్తులకు అందరికీ నమస్కారం. సచరిత్ర పారాయణం చేస్తున్నాం. అధ్యాయాలలో ఉండేటువంటి కథలను వింటున్నాం. 27వ అధ్యాయంలో హేమాది పంత్ ఏ విషయాలను గుర్తు చేశారో, ఏ కథలను గుర్తు చేశారో ఆ విషయాలను మీకు నేను వినిపిస్తాను. సచ్చరిత్ర అనేటువంటి ఈ పుస్తకం ఏదైతే ఉందో, మనం ఒక పుస్తకంలాగా చదువుతూ పోతున్నాం. కానీ చదవడం అనేటువంటి దాన్ని సంస్కృతంలో పఠనం అంటారు. కానీ ఈ పఠనం అనేదాన్ని, పారాయణం అనేదానికి మనం మామూలుగా అంటుంటాం, కానీ అది తప్పండి. చదివేటప్పుడు ఎప్పుడు కూడా అధ్యయనం చేస్తున్న స్థితిలో చేస్తే అది పారాయణం. అంటే చదివేటప్పుడు మనం మామూలుగా చదువుతుంటాం కదండి, పారాయణం అంటుంటాం కదా, మనం అనుకుంటూ ఉంటాం. కానీ యథార్థంగా చదివేది మనం చదువుతూనే ఉన్నాం. మీరైనా నేనైనా చదువుతూనే ఉంటాం. కానీ అందుకోసం దాన్ని కొద్దిగా మార్చడం. అది ఎలా అంటే, చదివేటప్పుడు బాబా నాకు చెబుతున్నాడు అనుకుంటూ చదవండి. అంటే పారాయణం చేస్తున్నారంటే గురువు దగ్గర గురువు చెబుతూ ఉంటే దాన్ని వింటూ ఉండడమే పారాయణం. అందుకని నేను చదువుతున్నానంటే పఠనం చేయడం అవుతుంది, అధ్యయనం చేయడం కాదండి. కాబట్టి పారాయణం చేసే పద్ధతిలో సచ్చరిత్రను అలా మనం పారాయణం చేయొచ్చు. దానికి అనుగుణంగా హేమాది పంత్ కూడా మనకు అదృష్టవశాత్తు అందించింది ఏమిటంటే, అక్కడెక్కడ హేమాది పంత్ చెప్పిన అన్ని విషయాలు కూడా మనం బాబా ఎదురుగ్గా కూర్చున్నామా అనిపిస్తుందండి. సచ్చరిత్ర పారాయణం చేస్తుంటే అదే మనం పొందేటువంటి గొప్ప అనుభూతి. కాబట్టి ఆయన రాయడంలో కూడా ఎక్కడ పొరపాటు చేయలేదు. మనం బాబా దగ్గర ఉన్నామా, బాబా మన దగ్గర మాట్లాడుతున్నాడా, బాబా పక్కనే మనం కూర్చొని ఆ విషయాలన్నీ చూస్తున్నామనేటట్టుగా హేమాది పంత్ సచ్చరిత్ర రాశారు. కాబట్టి మనకు దాంట్లో కూడా చక్కగా పారాయణం చేసినటువంటి పద్ధతిలోనే, మనం అధ్యయనం చేసిన పద్ధతిలోనే మనం ఈ కథలను గుర్తు చేసుకోవచ్చు. ఈ 27వ అధ్యాయంలో బాబా కొన్ని పుస్తకాలను స్పృశించి, అంటే ఆయన చేతులతో అట్లా తాకి వాటిని పవిత్రం చేసి తమ భక్తులకు పారాయణం కోసం వినియోగించినటువంటి కొన్ని ఎవరైతే భక్తులు దాన్ని ఆ తర్వాత బాబా చేతుల్లోంచి తీసుకున్న తర్వాత ఏ రకమైనటువంటి అనుగ్రహాన్ని పొందారో వాటి గురించి ఈ అధ్యాయంలో చెప్పడం జరిగింది. మామూలుగా సముద్రంలో కలిసేటువంటి నదులలో ఉండేటువంటి ఆ అన్ని నదులు కూడా చివరికి సముద్రంలో కలుస్తాయట. అలాగే ఇక్కడ హేమాది పంత్ అంటున్నారు, పుణ్య నదులలో స్నానం చేస్తే అది పోయి సముద్రంలో కలిస్తే, అన్ని నదులు పోయి సముద్రంలో కలుస్తున్నప్పుడు, అలాగే మనం గనక ఈ గురువు గారి చరిత్ర అంటూ వింటే నదులలో అన్నీ పోయి సముద్రంలో కలిసినట్టుగా, మనం ఈ కథలను వింటున్నప్పుడు మన ఇలవేల్పులు కానీ, ఇష్టదైవం కానీ, అవన్నీ కూడా ఒక నదుల్లాగా పోల్చుకుంటే అవన్నీ చివరికి చేరేది ఎక్కడ? ఆ నదులన్నీ సముద్రంలోనే. అలాగే మనం ఈ గురువు గారి చరిత్ర, సద్గురువు యొక్క చరిత్ర, సాయిబాబా చరిత్ర మనం వింటున్నప్పుడు నదులు పోయి సముద్రంలో కలిసినట్టుగా ఆ దేవుళ్ళ యొక్క అనుగ్రహం పొందుతూ పరబ్రహ్మ యొక్క అనుగ్రహాన్ని మనం పొందడానికి అవకాశం ఉంటుంది అని చెబుతూ ఇక్కడ హేమాది పంత్ అంటున్నారు, ఆత్మ సాక్షాత్కారం కలగజేసేటువంటి శ్రీ సాయి మహారాజుకు నమస్కారము. ఆత్మ సాక్షాత్కారాన్ని కలగజేసే ఓ సాయి మహారాజా, నీకు జయమగుగాక. చాతక పక్షిలాగా, అంటే ఇంతకుముందే గుర్తు చేశాను, స్వాతి నక్షత్రంలో పడే జల్లు,
స్వాతి నక్షత్రం తొలకరి అంటే చైత్రమాసంలో వచ్చే ఆ స్వాతి నక్షత్రంలో వచ్చేటువంటి ఆ తొలకరి జల్లులో వచ్చేటువంటి ఆ జల్లు కోసమే నోరు తెలుసుకుని ఉంటుందట స్వాతి చాతక అనేటువంటి పక్షి. అలాగే బాబా మీ కథల కోసం మేము ఆ రకంగా ఆతృత పడుతున్నాం, మీ కథలనే వినాలనేటువంటి శ్రద్ధ మాకు కలుగుగాక అని చెబుతూ ఎవరెవరైతే ఈ సచ్చరిత్రలను పారాయణం చేస్తారో వారి కుటుంబములకు సాత్విక భావములు కలుగుగాక. వారు ఆ పారాయణం చేస్తున్నప్పుడు వాడి కుటుంబం మొత్తానికి సాత్విక భావము కలుగుగాక అని హేమాధిపంతు చెబుతూ వారి శరీరము చమరించుగాక, వారి నేత్రంలో కన్నీళ్లు నిండుగాక, వారి ప్రాణములు స్థిరపడుగుగాక, వారి మనస్సు ఏకాగ్రంగా ఉండుగాక, వారికి గగురుపాటు కలుగుగాక అని చెబుతున్నారంటే ఇవన్నీ చదివేటప్పుడు మనం సహజంగా పొందుతున్నామా? కాదండి, వింటున్నప్పుడు పొందుతాం. ఎవరైనా ఏదైనా ఆధ్యాత్మికంగా కానీ ఏదైనా చెప్తున్నప్పుడు మనకు బాగా ఇష్టంగా ఉన్నప్పుడు వింటుంటే ఒళ్ళు ఒక్కసారిగా గగురుపాటు కలుగుతుంది. అదే చెప్తున్నారు, చదివేటప్పుడు కూడా అలాగంటి అనుభవం మనం కనుక పొందగలిగితే అంతకంటే ఇంకా ధన్యత ఏం కావాలండి. కాబట్టి చదివేటప్పుడు కూడా అదే ధ్యాసతో అదే శ్రద్ధతో చదవండి అని చెబుతూ సద్గురువు మనల్ని మహాసముద్రాన్ని కూడా దాటించగలుగుతాడు. అలాంటి సద్గురువు జీవకోటి యందు ఉండేటువంటి భగవంతుడి రూపమైనటువంటి సద్గురువు అయినటువంటి సాయిబాబా మనల్ని అనుగ్రహించుగాక అని చెబుతూ హేమాధిపంత్ ఈ అధ్యాయంలో శ్యామ అనేటువంటి పిలువబడినటువంటి మాధవరావు దేశపాండేకి అనుగ్రహాన్ని వదల్చుకున్నారు బాబా. విష్ణు సహస్రనామ అనేటువంటి ఒక పుస్తకం ఆయనకు ఇవ్వాలి. ఆయన విష్ణు సహస్రనామం అనే ఆ పుస్తకంలో ఉండేటువంటి ఆ విష్ణు సహస్రనామాన్ని చదువుకోవాలి. ఆయన చాలా వృద్ధుల్లోకి రావాలి ఆధ్యాత్మికంగా అనేటువంటి ఆలోచన అనేటువంటి ఆ మనస్సు బాబాకు ఉంది. అందుకోసమేనేమో ఎలా అనుగ్రహించాడు అనేటువంటి విషయాన్ని హేమాధిపంత్ ఈ అధ్యాయంలో గుర్తు చేస్తున్నారు. ఒకసారి బాబా మసీదులో కూర్చొని ఉండగా మసీదులోనే కూర్చొని రోజు అన్ని పుస్తకాలు పెట్టుకొని పారాయణం చేస్తూ మడి కట్టుకొని చక్కగా నిష్ఠతో ఒకచోటే కూర్చొని ఆ రకంగా పుస్తకాలన్నింటినీ వాటిల్లో ఉండేటువంటి విషయాన్ని పారాయణం చేస్తూ ఉండేవాడు రామదాసు అనేటువంటి వ్యక్తి. ఒకరోజు బాబా ఏం చేశారంటే ఆ రామదాసుని పిలిచారట. పిలిచి నాకు కడుపు నొప్పిగా ఉంది అన్నారట. వెంటనే రామదాసు అన్నట సోనామకి తీసుకొస్తాను స్వామి అని వెళ్ళారట. వెళ్ళి కాసేపు అలా సోనామకి తీసుకురావడానికి వెళ్ళంగానే ఏం చేశారు బాబా? అప్పుడే వచ్చారటండి ఎవరు? మాధవరావు దేశపాండే. శ్యామా ఇక్కడికి రా అని పిలిచారట. పిలిచిన తర్వాత బాబా ఆ ధుని ఎదురుగా కూర్చుని ఆయన మెట్ట నుంచి దిగి వచ్చి ఎక్కడైతే రామదాసు కూర్చుంటాడో ఆ పుస్తకాలన్నీ పక్కకు పెట్టుకొని ఎట్లయితే పారాయణం అక్కడికి వచ్చి అక్కడి నుంచి విష్ణు సహస్రనామం అనేటువంటి పుస్తకం తీసుకున్నారట. ఆయన తీసుకొని వచ్చి ఆయన మామూలుగా కూర్చునేటువంటి ఆ స్థలంలో కూర్చొని శ్యామ ఇక్కడికి రా అని ఆ పుస్తకాన్ని ఆయనకి ఇవ్వబోయారు. శ్యామ ఈ పుస్తకంలో ఉన్న విష్ణు సహస్రనామం చదువుకోవయ్యా, నీకు చాలా మంచి జరుగుతుంది. చాలా అపాయకరమైనటువంటి ప్రమాదకర స్థితిలో ఉన్నప్పుడు ఆ అల్లా నాకు ఇది అనుగ్రహించాడయ్యా. చాలా చక్కటి నామమయ్యా, ఇది శ్రద్ధగా నిదానంగా చదువుకో అని బాబా చెప్పారు శ్యామకు. శ్యామ అన్నారు, బాబా నేను అనాగరికుడిని, పల్లెటూరి వాడిని. మీరిచ్చినటువంటి ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం అనేటువంటి పుస్తకంలో ఉండేటువంటి ఇదేదైతే ఉందో అది సంస్కృతంలో ఉంది బాబా. నాకు నోరు తిరగదు, కష్టంగా ఉంటుంది. కానీ ఇంకొకటి కూడా ఉంది బాబా, మీరు పుస్తకం ఏదైతే ఉందో తీసి ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తున్నారు నాకు? ఈ పుస్తకం ఎవరిదో తెలుసు కదా బాబా మీకు? రామదాసుది బాబా. ఆ రామదాసు కోపిష్టివాడు, చాలా కోపిష్టివాడు. వాడు వచ్చాడంటే నన్ను ఏం చేస్తాడో తెలియదు బాబా, దయచేసి ఆ పుస్తకాన్ని అని అంటున్నాడండి. ఇంత లోపల వచ్చేసాడు ఎవరు? రామదాసు. ఇవ్వలేదు ఇంకా శ్యామకు బాబా పుస్తకం ఇవ్వలేదు. ఇంత లోపల రామదాసు వచ్చాడు. వచ్చి బాబాకి ఏదో సోనామకి ఇచ్చాడు. ఆ తర్వాత వెళ్ళి కూర్చున్నాడు. పక్కనే చించినీకర్ ఉన్నాడు. చించినీకర్ చెప్పాడండి ఏమని, బాబు నీ దగ్గర ఉండేటువంటి ఒక పుస్తకం విష్ణు సహస్రనామం అనే పుస్తకం బాబా శ్యామకి ఇవ్వాలని శ్యామకి ఇవ్వబోతున్నాడు. ఇచ్చాడు, అదిగో ఇచ్చాడు, నీ దగ్గర నుంచి తీసుకున్నాడు శ్యామకు ఇవ్వాలని విష్ణు సహస్రనామ పుస్తకం అని చెప్పాడు చించినీకర్ రామదాసు. విన్నాడండి. ఏం చేశాడు అప్పుడు రామదాసు? లేచాడండి. లేచి శ్యామ మీద ఒంటి కాలు మీద లేచాడు.
కోపంతో తిట్టాడటండి. విపరీతంగా చాలా బాధ కలిగించేటట్టుగా తిట్టాడట. నువ్వేమనుకుంటున్నావు, నా దగ్గర పుస్తకం ఎలా తీసుకున్నావు, కావాలని నువ్వు బాబా చేత ఆ పని చేస్తున్నావు, అది ఇదని విపరీతంగా ఎన్నో తిట్లతో బాధ పెడుతున్నాడండి. బాబా అన్నారు శ్యామతో అప్పుడు ఏమని, ఆ రామదాసు పుస్తకం నువ్వు అన్నావు కదా, నువ్వేం భయపడకు, నేనున్నాను కదా, తీసుకో అన్నారు. అందుకని శ్యామ ఏం చేస్తున్నాడు, ఏం మాట్లాడటం లేదండి, విపరీతమైనటువంటి కోపంతో తిడుతున్నాడు. పుస్తకం తీసినందుకు రామదాసు శ్యామాను. అప్పుడు మెల్లగా మెట్లు దిగాడండి బాబా. దిగి, ఏం రామదాసు, క్యా సమాచారం, ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, నువ్వు నీ పేరేమిటి, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, నేనేం చేశానో నీకు తెలుసు. విష్ణు సహస్రనామం అనేటువంటి పుస్తకం తీసి ఆయనకి నేను ఇచ్చాను, దానికి నీ కోపం వచ్చింది. అసలు ఆ విష్ణు సహస్రనామ స్తోత్రము తీసి ఆయనకి ఇచ్చినప్పుడు ఎవరికి ఇచ్చాను నేను, మనవాడేగా, మన స్నేహితుడే కదా ఈ శ్యామ, ఆయనకి నేను ఇస్తే ఎందుకు ఈ కోపం వచ్చింది అంటే, నాకు అనిపిస్తున్నది రామదాసు, నీకు మమత ఉన్నదే కానీ సమత లేదయ్యా. శ్రీ మహావిష్ణువు మీద ఉండవలసినటువంటి ఆ మమత, దాన్ని ఏమంటాం, సమత. పుస్తకం పోయిందే, పుస్తకమే అనుకుంటున్నావే కానీ విష్ణు సహస్రనామ స్తోత్రం నీకు కంఠస్థంగా వస్తుంది కదయ్యా. అలాంటి విష్ణు సహస్రనామ స్తోత్రం అనే పుస్తకం ఆయనకిస్తే నీకెందుకు ఇంత కోపం వస్తున్నది, ఇలా నువ్వు ప్రవర్తించవచ్చా అని ఈ రకంగా బాబా చెప్పాడు. వినలేదండి రామదాసు, తలచెవన పెడుతున్నాడు, ఏదో చెప్తున్నాడు లేదనుకుంటున్నాడు. ఇంత లోపల శ్యామ అన్నాట, నీకు నేను జ్ఞానేశ్వర మహారాజు రాసినటువంటి గీతార్థసారం ఇస్తానయ్యా, ఓ 10 పుస్తకాలు అన్నాడట. వెంటనే ఇస్తావా 10 పుస్తకాలు అన్నాడటండి. ఆ తర్వాత ఆయన శాంతంగా కూర్చున్నాడట. ఇది ద్వారకామాయిలో బాబా ఎదురుగా జరిగినటువంటి ఆ సంఘటన ఆ రోజున. ఇది సత్యత్తుల హేమాధిపతి రాశారు. చాలామంది అంటుంటారు విష్ణు సహస్రనామ స్తోత్రం అనేది సాయిబాబా భక్తులందరూ పారాయణం చెయ్యాలి. అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రం అంటే బాబాకు చాలా ఇష్టమని. అయ్యా, బాబాకు విష్ణు సహస్రనామ స్తోత్రం అన్నా ఇష్టమే, లలితా సహస్రనామం అన్నా ఇష్టమే, అన్ని నామాలు ఇష్టమే. కానీ ఆయనకి అది కాదు అక్కడ చెప్పదలుచుకున్న విష్ణు సహస్రనామ స్తోత్రం గురించి బాబా చాలా చెప్పాడండి. నేను చెప్పలేదు మీకు. కానీ ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటి, విష్ణు సహస్రనామ స్తోత్రం అనే పుస్తకము తీసి ఎవరి దగ్గర నుంచి, రామదాసు దగ్గర నుంచి తీసి శ్యామాకి ఇవ్వబోయారు. ఇక్కడ ఒకటి మనం గమనించాలి, విష్ణు సహస్రనామ స్తోత్రం అనేటువంటి పుస్తకం ఎవరినైనా అడిగితే కొన్ని కొత్త పుస్తకం తీసుకొచ్చి శ్యామాకి ఇవ్వరా బాబా చెప్తే. కానీ ఎందుకు ఈ నాటకం అంతా జరిపించారు బాబా? రామదాసుకు కోపం ఎక్కువ. విష్ణు సహస్రనామ స్తోత్రం చదివిన వారికి మనసు ఎట్లా ఉండాలి, అందుకనే మనం విష్ణు సహస్రనామ స్తోత్రంలో చాలా చక్కటి నామాలండి, బాబా చాలా చెప్పారు, అవన్నీ నేను ఇక్కడ మీకు చెప్పలే. కానీ ఏమిటి విష్ణు సహస్రనామ స్తోత్రం, నిరంతరం దాన్ని కంఠస్థం చేస్తే, ధ్యానం చేస్తూ ఆ రకంగా పాలన చేస్తే, న క్రోధో న సమాశ్చర్యం న లోభో న అశుభామతి చెప్తామండి ఫలశ్రుతిలో. న క్రోధో న సమాశ్చర్యం, మాశ్చర్యం ఉండకూడదట, అసూయ ఉండకూడదట, క్రోధం ఉండకూడదట, కోపం ఉండకూడదట. ఎలా విష్ణు సహస్రం ఒక్కొక్క నామని చెబితే మనసులో ఎంతో సమతాభావం రావాలట. అట్లాంటిది పోయి పుస్తకం తీసుకున్నావే అనేంత కోపంలో లేచాడే, అది చాలా తప్పు. ఈ రకంగా బాబా చెప్పిస్తున్న భక్తుడేనండి ఆయన, రామదాసే. ఆయన పేరు మంచి పేరే, ఆయన విష్ణు సహస్రనామం కంఠస్థంగా వచ్చు. కానీ అది చాలా తప్పు. ఏది తప్పు? ఆయనకుండే ఆ సంస్కారహీనంగా ఆ రకంగా తోటి స్నేహితుడు విష్ణు సహస్రనామ పుస్తకం తీసుకుంటే కోపం వస్తూ రావడం ఏంటండి, చాలా తప్పది. అందుకని చాలామంది మనలో ఏదైనా ఒక పుస్తకం, ఉదాహరణకు సచ్చరిత్ర ఎవరన్నా తీసుకున్నారు, బుద్ధుందా లేదా, వద్దండి. నువ్వు ఆ పుస్తకం చదువుకున్నావు, నీకు తెలుసు చాలా విషయాలు, దాంట్లో నువ్వు కూడా చదువుకుని బాగుపడవయ్యా అని చెప్పాలి. కానీ మనకు అసూయ ఏమిటి, మనకంటే ముందుగా అన్నీ తెలుసుకొని పెద్దగా వాడిపోతాడేమో. అసూయ, మత్సరం, కోపం ఇవి పనికిరావు. ఆధ్యాత్మికమైనటువంటి ఏ నామములైనా, ఏ స్తోత్రములైనా, ఏ పుస్తకములైనా చదివినప్పుడు మనసు శాంతత పొందాలి, ప్రశాంతత పొందాలి. దానికోసం ఇవన్నీ మన స్తోత్రాలు చెప్పేది. ఈ విషయాన్ని హేమాధిపంత ద్వారా బాబా మనకు చెప్పిస్తున్నాడు. అలాగే శ్యామాకి ఏం చెప్తున్నారు, శ్యామాకి ఆ పుస్తకం ఇచ్చి, అయ్యా నువ్వు చదువుకో, నువ్వు సంస్కృతం తెలుసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకో. అలాగే ఈ చదువుకున్న తర్వాత
నువ్వు విష్ణు సహస్రనామం చదువుకో. ఎందుకంటే ఇదే అధ్యాయంలో హేమాత్మని చెప్పారు, చదువుకుంటాడు, నేర్చుకుంటాడు. జీజీ నార్కేకు, ఎవరు ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్గా పనిచేసిన జీజీ నార్కేకు మాధవరావు దేశపాండే విష్ణు సహస్రనామం చెప్పాడట. చూడండి, చదువుకొని బాగా చదువుకున్న ఒక వ్యక్తికి విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పారట శ్యామ. చదువుకున్నాడు, పెద్దవాడే, బాగా నేర్చుకున్నాడు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి, బాబా ఏమిటి, నువ్వు ఎంత గొప్పగా చదువుకున్నా, ఎన్నిసార్లు నువ్వు నేర్చుకున్నా, కంఠస్థం వచ్చిన విష్ణు సహస్రనామ స్తోత్రం నేర్చుకున్న తర్వాత ఇది ఈ రామదాసులాగా ప్రవర్తించకు. అందుకనే చెప్తా చూడండి, స్తోత్రాలు ఎన్నెన్నో పూజలు చేస్తారండి. కానీ ఎన్ని పూజలు చేసినా, ఎన్ని స్తోత్రాలు చెప్పినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఏవి చేసినా మనసులో ఉండేటువంటి కోపము, క్రోధము, అసూయ ఇవన్నీ పోకుండా ఎన్ని పూజలు చేసి, ఎన్ని వ్రతాలు చేసి, ఎన్ని స్తోత్రాలు చెప్తే ఏం ప్రయోజనం అండి? కాబట్టి మనస్సును ప్రశాంతతగా ఉంచుకోండి. అది కూడా ప్రత్యేకించి ఆ స్తోత్రం చేసినప్పుడు నీ మనస్సు ఆ రకంగా ప్రశాంత స్థితికి రావాలి. ఇదే హేమాది పంత ద్వారా బాబా మనకు అందిస్తున్నటువంటి ఉపదేశం అండి. ప్రతి కథలో కూడా మనం అందుకని విష్ణు సహస్రనామం స్తోత్రం చదువుకోవాలా, చదువుకోకూడదా, బాబా భక్తులు అది నేర్చుకోవాలి, మంచిదే, చాలా మంచిది విష్ణు సహస్రనామ స్తోత్రం. మనకి ఏది మనకు మంచిది అది మనం గురువులు చెప్పినట్టుగా మనం లలితా సహస్రనామం కొంతమందికి చాలా ఇష్టం, శివ సహస్రనామం కొంతమందికి చాలా ఇష్టం. అంతేగాని సాయిబాబా చెప్పాడు కదా విష్ణు సహస్రనామ స్తోత్రమే పారాయణం చెయ్యమని కాదండి. విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ ఏ స్తోత్రమైనా కానీ మనస్ఫూర్తిగా నామము కూడా చాలా జాగ్రత్తగా. అంతేకాని చెప్తా చూడ, నామం చెప్పడం గొప్ప కాదండి, తెలిసి రామ చింతన చెయ్య మనస. రామారామాన్ని ఎవరైనా చెప్తారు, కానీ తెలిసి నామం చెప్పేటప్పుడు దానిలో తత్వం ఏమిటో తెలుసుకొని చెప్పాలి. అలాంటి ఆ స్థితిని మనకు అనుగ్రహించడం కోసమే హేమాది పంత ద్వారా ఈ రకంగా చెప్పారండి. పుస్తకానికి ఇవ్వవలసిన విలువ ఇవ్వాలండి. ప్రత్యేకించి సత్యత్ర కానీ, భగవద్గీత కానీ, రామాయణం కానీ పుస్తకాలను కొంతమంది ఏం చేస్తారంటే పూజిస్తారండి. పూజించడం వరకే కాదండి, దాంట్లో ఏముందో కాస్త చదివి ఆ తర్వాత దానిలో ఆచరణలో పెట్టాలి. అట్లని ఆచరణలో పెట్టేటువంటి వాళ్ళు కొంతమంది ఏం చేస్తుంటారంటే వాళ్ళు అటు ఇటు పడేసి ఏదో దాన్ని అగౌరవిస్తారు. అది చాలా తప్పు. అందుకోసమే ఇదే అధ్యాయంలో హేమాది పంత్ గారు చెప్తారు, ఒకసారి గీతా రహస్యం అనేటువంటి పుస్తకాన్ని ఒక పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చి ఇస్తాడు. ఆ పార్సల్ తీయగానే తీస్తారు. ఆ పుస్తకము ఆ పార్సల్ తీయగానే బాబా కాళ్ళ దగ్గర పడిపోతుంది. అప్పుడు బాబా దాన్ని తీసి కళ్ళకద్దుకొని జోబీలోంచి ఒక 2 రూపాయలు తీసి దాని మీద పెట్టి జోక్కి ఇచ్చారట. ఏం బాబా, ఇది కపడే రాసినటువంటిది, ఇది గోఖలే రాసినటువంటి గీతా రహస్యం, దీనికింత విలువ అనంటే ఎవరైనా రాయని అది గీతా రహస్యమే, ఎవరైనా చెప్పని అది గీతా రహస్యమే, దానికి ఆ గౌరవం మనం ఇవ్వాలి అని చెబుతూ చివరిగా ఈ అధ్యాయాన్ని ముగిస్తూ కపరిడే దంపతులు బాబాను ఎట్లా సేవించుకున్నారో మనకు చెప్పారు ఈ అధ్యాయంలో. కపరిడే అనేటువంటి వ్యక్తి, కపరిడే భార్య బాబాను నెలల తరబడి సేవించుకున్నారండి, ప్రేమతోనండి. అందుకనే ఇక్కడ ఈ అధ్యాయంలో చెబుతూ కపరిడే భార్య బాబాకు ప్రతిరోజు 12 గంటలకు నివేదన పంపించేదండి ప్రేమతో. ఆమె పెట్టినటువంటి ఆ భోజనాన్ని మిగతా ఎవరు పెట్టినా కూడా పక్కకు పెట్టేసి ఆయన తినేవారట. ఓ రోజున శ్యామ అన్నారు, ఏం పక్షపాతం బాబా, ఆమె పెట్టిందే చాలా రుచికరంగా ఉంటుందా, అదే ఎందుకు నువ్వు అదే ఆ పళ్ళల్లో ఉండేది తొందరగా తినేసి మిగతావన్నీ పక్కకు పెడతావు అంటే అప్పుడు బాబా అన్నారట, ఆమె జన్మ వృత్తాంతాలన్నీ చెప్పారటండి. ఎప్పుడు ఏ జన్మలో, గత 4-5 జన్మల్లో ఎవరు అనేటువంటి విషయాలన్నీ చెప్పారట. ఆమెతో అన్నారట, రాజారాం అంటూ ఉండు. ఎందుకంటే ఒకరికొకరు సేవ చేసుకున్నారటండి. కపరిడే భార్య బాబా ఒకరికొకరు అలా సేవ చేసుకుంటూ చాలా సన్నిహితంగా ఉంటే, ఏమిటి బాబా మీరిద్దరు ఈ రకంగా అంటే ఆ లోపల వాళ్ళ మనసులో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి, ఆధ్యాత్మికంగా ఎట్లా మనం దాన్ని అన్వయం చేసుకోవాలో తెలియని వాళ్లకు ఏమి చెప్పినా ప్రయోజనం లేదండి. గురు శిష్యుల మధ్య ఉండేటువంటి ఆ సంబంధం. అందుకనే చెప్తారు చూడండి, సహనావతు సహనౌ భనక్తు సహవీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి. ఒకరికొకరు తేడా లేదు. కపరిడే భార్య కానీ, కపరిడే అలాగే సాయిబాబా కానీ, వారిద్దరికీ ఉండేటువంటి అన్యోన్యమైనటువంటి ఆ గురు శిష్య సంబంధాన్ని హేమాది పంత్ సచ్చరిత్రలో ఈ రకంగా గుర్తు చేశారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై.